శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు పరమాత్మ యొక్క పరమతత్వాన్ని కొంత ఉపదేశం చేశాడు. ఆ తత్వాన్ని ఉపదేశం చేయటంలో పరమాత్మ యొక్క అసంగ స్వరూపాన్ని మన ముందు పరిచయాత్మకంగా ఉంచాడు. ఆ పరిచయాత్మకంగా ఉంచినటువంటి ఆ అసంగ రూపానికి ఉదాహరణగా ఆకాశాన్ని మనకు తీసుకొచ్చి చూపించాడు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ అనే శ్లోకంలో ఆకాశంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాయువు ఆకాశానితో ఏ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండదు. ఆకాశము లేనిదే ఆ వాయువు ఆకాశంలో ప్రవహించడానికి కానీ జనులందరికీ అనుభవానికి రావడానికి వీలు లేదు. ఆ ఆకాశానికి వాయువుకి సంబంధం లేదు. ఆకాశం లేనిదే వాయువు లేదు అని ఒక విచిత్రమైనటువంటి ఉదాహరణను మన ముందు ఉంచాడు. ఈ ఉదాహరణతో తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ, ఈ రకంగా ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ కూడా నా యందు ఆధారపడి ఉన్నాయి, కానీ నాకు వాటితో సంబంధం లేదు. నేను లేనిదే ఏ వస్తువు లేదు. సద్రూపమైనటువంటి మూడు కాలాలలో నిలబడి ఉండేటువంటి పరమాత్మ స్వరూపం లేనిదే ఏ వస్తువు లేదు. ఏ వస్తువు పుట్టడానికి వీలు లేదు, ఏ వస్తువు ఉండటానికి వీలు లేదు. ప్రళయకాలంలో ఏ వస్తువుకు మరొక ఆధారము లేదు. కానీ ఆ వస్తువులతో పరమాత్మ స్వరూపానికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు అనే విషయాన్ని మనకు పరిచయం చేశాడు. మనం కొద్దిగా ఆ విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నాం. పై శ్లోకంలో పరమాత్మ ఈ రకంగా స్థితికాలంలో నా యందు ఉంటున్నటువంటి ఈ భూతాలన్నీ కూడా వాటి వాటి ఉనికి కాలంలో, ఉనికి ఉంటున్నటువంటి కాలంలో నాయందే నన్నే ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఈ భూతాలన్నీ, ఈ వస్తువులన్నీ కూడా ప్రళయకాలంలో ఎక్కడికి పోతున్నాయి అని ప్రశ్నించుకోవాలి. ప్రళయకాలంలో ఎక్కడికి వెళుతున్నాయంటే నా యొక్క ప్రకృతి అయినటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలోకి వెళుతున్నాయి అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అని. సర్వభూతాని కౌంతేయ, కౌంతేయ ఓ అర్జున, సర్వభూతాని పుట్టే ప్రతి వస్తువు కూడా, పుట్టే పంచభూతాలకు సంబంధించినటువంటి ఏ వస్తువైనా సరే, పంచభూతాని సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే, వాటి యొక్క ప్రళయకాలం దగ్గరకు రాగా, వాటి యొక్క అవసాన కాలం దగ్గరకు రాగా, కల్పక్షయం వాటికి క్షయకాలము సమీపించగా, కల్పక్షయే ప్రకృతిం యాంతి మామికాం నా యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని చేరుతాయి. మూల ప్రకృతిని చేరి ప్రళయకాలంలో అవి అందులో లయమైపోయి ఉండి ఉంటాయి. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం, మళ్ళీ ఆ లయించిపోయినటువంటి భూతాలన్నిటినీ కూడా, లయించినటువంటి వస్తువులన్నిటినీ కూడా కల్పాదౌ మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు నేను అదే ప్రకృతి నుండి తీసి మళ్ళీ సృష్టి చేస్తాను. విసృజామ్యహం, విశేషంగా ఆయా వస్తువులను సృష్టి చేస్తాను. ఆయా వస్తువులను ప్రకృతి నుండి సృష్టి చేస్తాను. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి నుండి ఆయా వస్తువులను సృష్టి చేస్తాను. సృష్టి చేసి ప్రళయకాలంలో ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలోకే ఆయా వస్తువులను కలిపేస్తాను అని ఈ శ్లోకంలో పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. పరమాత్మ గత అధ్యాయంలో తనే ఈ ప్రపంచం మొత్తానికి ప్రకృతి అని చెప్పుకున్నాడు. మొత్తసర్వమిదం అనే మాట చెప్తూనే ఉన్నాడు. మరి కొత్తగా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నుండి సృష్టి చేస్తాను, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలోనే పూర్తి చేస్తాను అని చెప్తున్నాడేమిటి అనేది ఒక ప్రశ్న. ఒకవేళ పరమాత్మ యొక్క ప్రకృతి ద్వారా పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు అనే మాటను అనుకుందాం. పరమాత్మే గత అధ్యాయంలో రెండు ప్రకృతులు, గత అధ్యాయం కాదు సప్తమాధ్యాయంలో రెండు ప్రకృతులు ఉన్నట్లు చెప్పాడు కదా. పరాపర ప్రకృతులు అని, భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని రెండు ప్రకృతులను చూపించాడు కదా.
ఆ ప్రకృతుల ద్వారా ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అని కూడా చెప్పాడు కదా. ఆ ప్రకృతుల ద్వారానే ఈ ప్రపంచమంతా పుడుతోందని చెప్పాడు కదా. ఆ ప్రకృతుల ద్వారానే తను ఈ ప్రపంచానికి కారణమని కూడా చెప్పాడు కదా. అహం సర్వస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అని చెప్పాడు కదా. పరమాత్మ తనంతట తాను లేదా సాక్షాత్తుగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేయడు. అలా సృష్టి చేసే స్వభావం పరమాత్మకు లేదు. పరమాత్మకు ప్రకృతిగా ఈ రెండు ప్రకృతులు, పరమాత్మకు సాధనాలుగా ఈ రెండు ప్రకృతులు ఉండాలి. ఈ రెండు ప్రకృతులు ఉన్నప్పుడే పరమాత్మ సృష్టి చేయగలుగుతాడు లేదా పరమాత్మ సృష్టి చేస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అని అనుకుందామా అంటే పరమాత్మ ఇక్కడ రెండు ప్రకృతులను తీసుకొచ్చి పెట్టడం లేదు. ఒకే ప్రకృతి యొక్క ప్రస్తావన చేస్తున్నాడు. ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదవు విసృజామ్యహం అని ఒకే ప్రకృతి గురించి చెప్తున్నాడు. అక్కడ రెండు ప్రకృతులు అన్నాడు, ఇక్కడ ఒకే ప్రకృతి అన్నాడు. తనను తాను అసంగుణ్ణి అంటున్నాడు, కానీ నేనే సృష్టి చేస్తున్నాను అని కూడా అంటున్నాడు. గత శ్లోకంలో నాకు ఆ భూతాలకు సంబంధం లేదన్నాడు, కానీ ఈ శ్లోకంలోకి వచ్చేసరికి కల్పాదవు విసృజామ్యహం అని నేనే సృష్టి చేస్తున్నాను అన్నాడు. ఏమంటున్నాడు? ఈ రకమైనటువంటి 2 రకాల 3 రకాల మాటలతో పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నాడు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం అనేది కూడా చాలా పెద్ద విషయం. మనం కాస్తంత సంగ్రహంగానే సమాధానాన్ని వెతుక్కునే ప్రయత్నం చేసుకుందాం. పరమాత్మ ఏమంటున్నాడు ఈ శ్లోకంలో? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే అని అంటున్నాడు. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు, పుట్టే ప్రతి వస్తువు నా యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో లయించిపోతుంది. ఎప్పుడు అంటే దాని యొక్క అవసాన కాలం సమీపించినప్పుడు అని మొదటి వాక్యం అన్నాడు. అంటే తను చెప్పినటువంటి 2 ప్రకృతులలో ఒక ప్రకృతిని మాత్రమే తీసుకున్నాడు. ఒక ప్రకృతిని తీసుకుని ఆ ప్రకృతిలో లయించిపోతుంది. ఆ ప్రకృతి నుండే మళ్ళీ నేను దాన్ని సృష్టి చేస్తాను అని అంటున్నాడు. 2 ప్రకృతులు సాధనాలుగా ఉన్నప్పటికీ 2 ప్రకృతులలో ఒక ప్రకృతే ఈ రకమైన ప్రక్రియకు ఉపయోగిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఏ రకమైన ప్రక్రియకు అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో ప్రళయకాలంలో వస్తువులన్నీ ఉండేటట్లు, మళ్ళీ అదే ప్రకృతి నుండి త్రిగుణాత్మకమైనటువంటి అదే మూల ప్రకృతి నుండి వస్తువులన్నీ పుట్టేటట్టు ఈ రకమైన ప్రక్రియకు ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అంటే మొదటి అపరా ప్రకృతిగా పరమాత్మ చెప్పినటువంటి ప్రకృతే ఉపయోగపడుతుంది. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని చెప్పింది త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క సూచన కోసమే. ఆ మూల ప్రకృతిలో ఈ రకమైన సౌకర్యం ఉన్నది అని చెప్తున్నాడు. 2వ ప్రకృతి జీవరూపాం మహాబాహో అని చెప్పిన ప్రకృతి ఈ రకమైనటువంటి ప్రక్రియకు ఉపయోగపడే ప్రకృతి కాదు. అందుకనే దాన్ని ఆ శ్లోకంలోనే యయేదం ధార్యతే జగత్ అని చెప్పాడు. ఈ సృష్టికి కారణమైన వాడు ఆ జీవుడు సృష్టిని తన యొక్క కర్మలతో సాధించుకుంటున్నాడు. తన యొక్క కర్మలతో ఈ సృష్టిని అనుభవించటానికై ఈ సృష్టికి కారణమవుతున్నాడు. జీవుడి యొక్క కర్మలే లేకపోతే ఈ రకమైనటువంటి విచిత్రమైన సృష్టి ఉండేటువంటి అవకాశం లేదు. విచిత్రమైన సృష్టికి విచిత్రమైనటువంటి జీవుడి యొక్క కర్మలు కావాలి. కాబట్టి ఆ జీవరూపమైన ప్రకృతి ఈ సృష్టి ఏర్పడటానికి కారణం అని చెప్పాడు. కానీ సృష్టి యొక్క ముడి సరుకు ఏమి అనంటే ఆ జీవుడు ముడి సరుకుగా పనికొచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే జీవుడికి ఈ పరమాత్మకు కొన్ని అంశాల్లో సామ్యము ఇవన్నీ ఉన్నాయి అని అనుకున్నాము. పరమాత్మ యొక్క భాగమే జీవుడు అని అనుకున్నాము. పరమాత్మకు కుదరనిది జీవుడికి కుదిరేందుకు అవకాశం లేదు. కాబట్టి ముడి సరుకుగా ఉపయోగించే ప్రకృతిని ఈ శ్లోకంలో పరమాత్మ మన ముందు ఉంచుతున్నాడు. ముడి సరుకు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి. ఆ ముడి సరుకులోనే కల్పక్షయే ప్రళయకాలంలో వస్తువులన్నిటినీ ఉంచుతాను, మళ్ళీ సృష్టికాలంలో ఆ ముడి సరుకు నుండే నేను వస్తువులను తీసుకొచ్చి సృష్టి చేస్తాను అని పరమాత్మ చెప్తున్నాడు. ఇది ఒక ప్రశ్నకు లేదా ప్రశ్నలో ఒక భాగానికి సమాధానం. 2వ ప్రశ్న లేదా 2వ భాగం, పరమాత్మ తనను తాను అసంగుడు అంటున్నాడు ఒకవైపు నుంచి, ఇంకొక వైపు నుంచి తనే సృష్టి చేస్తున్నాను అంటున్నాడు. ఈ రెండిటిని
మనం సర్దుకోవటం ఎట్లా, సమాధానపరుచుకోవటం ఎట్లా, సమన్వయపరుచుకోవటం ఎట్లా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టమే అని కూడా చెప్పుకోవాలి మనం. వాస్తవ స్థితిలో చూస్తే పరమాత్మకు ఏ వస్తువుతోనూ సంబంధం లేదు అనేది నిజం. పరమాత్మకు ఏ రకమైనటువంటి సంబంధము లేకుండానే ఈ వస్తువులన్నీ పుడుతూ ఉండాలి. పరమాత్మకు సంబంధం లేదు, పరమాత్మ అసంగో నహి సజ్జతే, నాకు ఏమాత్రం నాకు సంబంధం లేదు అని చెప్పేస్తున్నప్పుడు ఈ వస్తువులన్నీ పుట్టడానికి కారణం ఎవరు అని మనం వెతుక్కోవాలి. ఎవరు కారణం అవ్వాలి? పరమాత్మ చెప్పినటువంటి 2 ప్రకృతులను చూసుకుందాం. 2 ప్రకృతులలో ఒకటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి ద్వారా ఈ వస్తువులన్నీ పుడుతున్నాయా, మూల ప్రకృతి ద్వారా ఈ ప్రపంచం పుట్టుకొస్తోందా అని ప్రశ్నించుకుంటే, మూల ప్రకృతి ద్వారా, ముడి సరుకు ద్వారా ఈ ప్రపంచం పుట్టడానికి అవకాశం అయితే ఉంది, కానీ అలా అవకాశం ఉంది కానీ ఆ ముడి సరుకు స్వతంత్రం కావటానికి వీలు లేదు. మట్టి ముద్ద నుండి కొండ పుట్టడానికి వీలుంది, అదేవిధంగా బంగారం నుండి ఆభరణం పుట్టడానికి వీలుంది, కానీ దానంతట అదే పుట్టడానికి వీల్లేదు. మట్టి ముద్ద తనంతట తాను కుండగా మారిపోదు, బంగారపు ముద్ద తనంతట తాను ఆభరణంగా మారిపోదు. అలా మారిపోయేందుకు అవకాశం లేదు. వెనకాల ఎవరో ఒకళ్ళు చేయాలి, ఎవరో ఒకరు కర్తగా ఉండాలి. ఎవరో ఒకరు కర్తగా ఉంటేనే అక్కడ వస్తువు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. కర్త లేకపోతే వస్తువు పుట్టదు. ఈ కర్త ఎవరవ్వాలి? రెండో ప్రకృతిగా మనం చెప్పుకున్నటువంటి జీవుణ్ణి కర్తగా పెట్టుకుందామా, జీవుణ్ణే ఈ ప్రపంచం మొత్తానికి కర్తగా పెట్టుకుందామా అంటే 2 ప్రధానమైన సమస్యలు వస్తాయి. ఏ జీవుణ్ణి ఉంచుకోవాలి? నాలో ఉన్న జీవుణ్ణి ఉంచుకోవాలా, ఇంకోరిలో ఉన్న జీవుణ్ణి ఉంచుకోవాలా కర్తగా, లేదా మరొక జీవుణ్ణి ఉంచుకోవాలా, అందరినీ కలిపి ఉంచుకోవాలా అనే ఒక ప్రశ్న, తీరని ప్రశ్న ఒకటి వస్తుంది. దానికి సమాధానం వెతుక్కోవటం మన తరం కాదు కాబట్టి దాన్ని వదిలేసుకుందాం. జీవుడు ఏ రకంగా కర్త అవుతాడు అనేది రెండో ప్రశ్న వస్తుంది. అసలు కర్తకు ఉండవలసినటువంటి లక్షణాలేంటి, కర్తకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి అనేది పెద్ద ప్రశ్న. ఏ వస్తువునైనా పుట్టించడానికి, ఏ పనినైనా చేయటానికి ఆ కర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అంటే, ఆ కర్తకు ఆ ముడి సరుకు మీద పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ముడి సరుకు ఎలా ఉంది, దాన్ని ఏం చేస్తే ఏ రకంగా వస్తువు పుట్టుకొస్తుంది అనే అవగాహన ఉండాలి. ఆ వస్తువుని తయారు చేయాలి అనేటువంటి కోరిక ఉండాలి. అదే సందర్భంలో వస్తువుని తయారు చేయడానికి కావలసినటువంటి ప్రవృత్తి ఉండాలి. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ఉపాదానగోచర అపరోక్ష జ్ఞాన చికీర్ష కృతిమత్వం అని అంటారు. ఇదే కర్తృత్వం అంటే. ముడి సరుకు గురించిన అవగాహన ఉండాలి. ముడి సరుకు, ఈ ప్రపంచానికి కావలసిన ముడి సరుకు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అని మనం అనుకున్నాం. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతే గనక ముడి సరుకు అయితే దాని గురించిన అవగాహన పరమాత్మకైతే ఉంది. ఎందుకంటే పరమాత్మ గత అధ్యాయాలలో కొన్ని సూచనలు మనకు చేసున్నాడు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతతే ఇత్యాది శ్లోకాలలో నాకు వశంలో ఆ మాయ ఉన్నది, నా వశంలో ఆ మాయ ఉన్నది, నేను ఆ మాయకు లోను కాలేదు, ఆ మాయ గురించిన అవగాహన నాకు ఉన్నది. ఇతరులకు, జీవులకు మాత్రం మాయ గురించిన అవగాహన లేదు. ప్రకృతేర్ గుణ సమ్మూఢాః ఇలాంటి శ్లోకాలలో వారు ఆ మాయా మోహితులై ఉన్నారు. ఆ మాయ గురించిన అవగాహన జీవులకు లేదు అని చెప్పాడు. కాబట్టి ముడి సరుకు గురించే అవగాహన లేనివాడు, బంగారం అంటే ఏంటో తెలియనివాడు బంగారంతో ఆభరణాలు ఎక్కడి నుంచి తయారు చేయగలడు? కాబట్టి జీవుడికి ఈ రకమైనటువంటి సామర్థ్యం లేనే లేదు అని మనం ఒప్పుకోవాలి. ఇది కాక జీవుడిని గనక కర్తగా ఒప్పుకున్నట్లయితే ఇంతకు మించి పెద్ద సమస్య ఒకటి మన ముందు దాపరిస్తుంది. జీవుడే గనక కర్త అయితే, జీవుడే గనక ఈ ప్రపంచం మొత్తానికి సృష్టికర్త అని మనం ఒప్పుకున్నట్లయితే ఈ ప్రపంచం ఎట్లా ఉండాలి, ఈ ప్రపంచం ఏ విధంగా ఉండాలి అంటే జీవుడికి అనుకూలంగా ఉండాలి, జీవుడికి సుఖాన్ని మాత్రమే ఇచ్చేటట్లుగా ఉండాలి, జీవుడికి కష్టాన్ని కలిగించేలా ఉండటానికి వీల్లేదు. కానీ ఈ ప్రపంచంలో ఉండే ఏ వస్తువైనా సరే జీవుడికి కష్టం కలిగించకుండా ఉంటోందా అని ప్రశ్నించుకుంటే దానికి సరి అయిన సమాధానం రానే రాదు. కష్టం కలిగిస్తూనే ఉన్నది. ప్రతి వస్తువు కష్టాన్ని కలిగిస్తూనే ఉంది.
ఇలాంటి కష్టాన్ని కలిగించేటువంటి వస్తువులను జీవుడు ఎందుకు సృష్టి చేసుకుంటాడు? తనకే గనక స్వాతంత్ర్యం ఉంటే, తనే గనక అంత జ్ఞాని అయితే, వస్తువులను సృష్టి చేసుకోగలిగినంత జ్ఞానమే గనక జీవుడికి ఉన్నట్లయితే ఇలాంటి కష్టాలను కలిగించే వస్తువులను ఎందుకు సృష్టి చేసుకుంటాడు? ఇంతేకాకుండా తననే బందీ చేసేటువంటి శరీరాన్ని ఎందుకు సృష్టి చేసుకుంటాడు? ఎంత చిలకైనా, ఎంత రామచిలకైనా సరే పంజరాన్ని కొని తెచ్చుకోవాలని అనుకోదు కదా. పంజరంలో పెట్టేవాడు వేరే అవ్వాలి. రామచిలక మాత్రం తనను తాను పంజరంలో ఉంచుకోవాలి అని అనుకోదు. ఈ శరీరాన్ని సృష్టి చేసుకుని ఈ శరీరంలో తను ప్రవేశించి పంజరంలోని చిలకలాగా ఇక్కడే కొట్టుమిట్లాడటం అనేది జీవుడికి ఏమాత్రం పనికొచ్చే విషయం? జీవుడికే గనక స్వాతంత్ర్యం ఉన్నట్లయితే. ఇంతేకాకుండా తనకు హితమైన వస్తువులనే లేదా తనకు హితమైనటువంటి క్రియలనే చేసుకోకుండా అహితమైన క్రియలను ఎందుకు చేసుకుంటాడు? తెలివైన వాడు ఎవడు ఇలా చేసుకోడు కదా. కాబట్టి జీవుడు ఇందులో కర్త కావటానికి వీల్లేదు. ఈ విషయాన్నే బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు ఇతర వ్యపదేశాద్ హితాకరణాది దోష ప్రసక్తి అని స్పష్టంగా చెప్పేశారు. జీవుడు కర్త కావటానికి వీలే లేదు. జీవుడు కర్త అయినట్లయితే గనక ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? జీవుడికే కష్టాన్ని కలిగించేలాగా ఎందుకుంటుంది? కలిగించేలా ఉండటానికి వీల్లేదు. అది లాజికల్ కాదు. మరి ఎవరవ్వాలి అంటే అధికంతు భేద నిర్దేశాత్ అని చెప్పారు. శారీరాద్ అధికం వయం సృష్టారం బ్రూమః భేద నిర్దేశాత్ అని. ఈ జీవుడి కంటే అధికమైనటువంటి విజ్ఞానం కలిగిన పరమేశ్వరుణ్ణి, పరమాత్మను మనం ఈ ప్రపంచానికి సృష్టికర్తగా అంగీకరించి తీరాలి. అప్పుడే ఆ ముడి సరుకు గురించిన పరిపూర్ణమైనటువంటి అవగాహన మాత్రమే కాకుండా జీవుడికి ఏది హితమో ఏది అహితమో జీవుడు యొక్క కర్మలను అనుసరించి ఆ కర్మ ఫలభోగానికి తగ్గట్లుగా సృష్టి చేసేటువంటి సామర్థ్యము లేదా ఆ సృష్టి చేసేటువంటి రీతి అనేది అక్కడ కుదురుతుంది. ఈ ప్రపంచంలో ఉండేటువంటి విచిత్రతకు, విచిత్రమైనటువంటి వస్తువులకు కారణం ఏం కావాలి అంటే విచిత్రమైన జీవుల కర్మలు కావాలి. ఏదో ఒక విచిత్రమైన కారణం లేకుండా విచిత్రమైనటువంటి కార్యం పుట్టడానికి వీలు లేదు. విచిత్రమైనటువంటి కర్మలను చేసుకున్న జీవుల కర్మఫలాలను అనుభవించటానికి, జీవులు వారి వారి కర్మఫలాలను అనుభవించటానికి ఈ విచిత్రమైనటువంటి ప్రపంచం ఏర్పడింది. ఆ విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని ఏర్పరిచేవాడు ఇటు జీవుల యొక్క కర్మలను పరిపూర్ణంగా తెలుసుకుని ఉండగలగాలి. అదే సమయంలో ఈ ప్రపంచానికి ముడి సరుకును కూడా పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈ ముడి సరుకుతో వారి యొక్క కర్మ ఫలితాలను తయారు చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సృష్టికి ఒక అర్థం అంటూ ఏర్పడుతుంది. ఈ సృష్టి ఎందుకు అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది. లేకపోతే దొరకనే దొరకదు అని వారు అక్కడ తేల్చారు. ఇప్పుడు మనకి ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చింది. ఒకటి, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ముడి సరుకు అనే విషయంలో సందేహం లేదు. సందేహం లేకపోయినా సరే అది స్వతంత్రంగా పని చేయలేదు కాబట్టి స్వతంత్రత ఉండేటువంటి ఒక చేతనుడు కావాలి. ఆ చేతనుడు జీవుడు కావటానికి వీల్లేదు. ఎందుకంటే జీవుడికి సామర్థ్యం చాలదు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతికి సామర్థ్యమే లేదు, జీవుడికి సామర్థ్యం చాలదు. జీవుడికి సామర్థ్యం చాలదు అని ప్రత్యేకించి మనం చెప్పుకొని కూడా అక్కర్లేదు. అసలు ఈ శరీరంలో ఉండేటువంటి భాగాలెన్ని, శరీరంలో ఏ ఏ భాగాలు ఎందుకెందుకు పనిచేస్తాయి, ఎన్ని భాగాలున్నాయి, వాటి క్రియలేంటి, ఈ భాగం ఎందుకు అనే విజ్ఞానమే ఇంతవరకు జీవుడికి పరిపూర్ణంగా రాలేదు. ఒకవేళ ఆ పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం వచ్చింది అనుకున్నా సరే అది చాలా కాలం పాటు శాస్త్రీయంగా పరిశోధనలను చేయగా వచ్చింది. కానీ చూడంగానే, శరీరాన్ని చూడంగానే ఈ అవయవాలు ఇందుకు అనే మాట లేనే లేదు. ఈ అవయవాలు పనిచేయటానికి వెనకాల జరుగుతున్నటువంటి ప్రక్రియ గురించి అవగాహన లేనే లేదు. తన శరీరం గురించే పూర్తిగా అవగాహన లేని జీవుడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసే మాట ఏంటి? ప్రపంచాన్ని సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం గురించే అవగాహన లేదు. ఏ శరీరం అయితే నేను అనుకుంటున్నాడో, ఏ శరీరం అయితే నాది అనుకుంటున్నాడో ఆ శరీరం గురించే అవగాహన లేని వాడికి ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టి చేయాలి అనే అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి జీవుడు అనేవాడు కర్త కావటానికి వీలే లేదు. ఈ సృష్టికర్త జీవుడు కాడు. ఈ రెండూ తేలిపోయినాయి. అయితే మన ముందున్న ప్రశ్న అలాగే ఉంది. మన ముందున్న ప్రశ్న, పరమాత్మ తనను తాను అసంగుడు అనుకుంటున్నాడు,
అంటున్నాడు ప్రత్యేకించి, అసంగుడైనటువంటి పరమాత్మకు ఈ సృష్టికర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టికర్త ఎలా అయ్యాడు పరమాత్మ అసంగుడైనప్పుడు అనంటే, ఇంతవరకు మనం తీసుకొచ్చినటువంటి విచారణను దృష్టిలో పెట్టుకుంటే, ప్రపంచమైతే సృష్టి అవుతోంది. ఒకటి ప్రకృతి అయినా చేయాలి, రెండు జీవుడైనా చేయాలి. వీరిద్దరూ కాకపోతే ఎవరు చేయాలి? ఎవరికో ఒకరికి ఈ కర్తృత్వాన్ని మనం అంటగట్టి తీరాలి. కర్తృత్వాన్ని అంటగట్టి తీరాలి. కర్తృత్వాన్ని అంటగట్టి తీరాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ కర్తృత్వాన్ని తీసుకెళ్లి పరమాత్మకు అంటగడుతున్నాం. ఉన్నవాళ్లలో ఇటు జీవుల్లో కానీ ఇటు ప్రకృతిలో కానీ లేని సర్వజ్ఞత్వం అనేది పరమాత్మలో కనిపిస్తున్నది. ఆ సర్వశక్తిమంతం కూడా పరమాత్మలో కనిపిస్తూ ఉన్నది. ఆ సర్వశక్తిమంతుడు, సమర్థుడు, సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు ఈ సృష్టికర్తృత్వం అనేది గనక మనం అంటగడితే మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ నుండి వచ్చింది. పరమాత్మ నుండే వచ్చింది కాబట్టి ఇది పరమాత్మే సృష్టికర్తగా ఉండేటువంటి ప్రపంచం. పరమాత్మే ఈ ప్రపంచానికి సృష్టికర్త అని మనల్ని మనం సమాధానపరుచుకోవచ్చు అని. ఎందుకు ఇంత కష్టపడటం? ఏదో ఒక లక్షణం రాసుకుని, ఏదో ఒక డెఫినిషన్ అనేది మీరు కర్తృత్వానికి చేసుకుని, ఆ లక్షణానికి తగ్గట్టుగా జీవుడనేవాడికి కర్తృత్వం లేదని తోసేసి, నేను కర్తను కాదు మొర్రో అంటున్నటువంటి పరమాత్మను కర్తృత్వంలోకి లాగటం, ఇలాంటి కష్టాలు మనకెందుకు? జీవుడు కర్త అని ఒప్పేసుకుందాం. జీవుడే సృష్టికర్త. ఎలా సృష్టికర్త అయ్యాడు? ఎలా ఈ ప్రపంచానికి జీవుడు సృష్టికర్త అయ్యాడు అంటే తను చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఈ ప్రపంచం సృష్టి అవుతోంది అని చెప్పుకున్నాం కదా. తను చేసుకున్నాడు ప్రపంచంలోని కర్మలన్నీ. ఈ విచిత్రమైనటువంటి భోగాలకు తగ్గట్టుగా తను కర్మలను చేసుకున్నాడు. ఆ కర్మల ద్వారా ప్రపంచం సృష్టికి లోనవుతోంది కాబట్టి, ప్రపంచ సృష్టి జరుగుతోంది కాబట్టి జీవుడే కర్త అని ఒప్పుకుందాము అంటే అందులో ఒక చిన్న ఇబ్బంది ఉంది. జీవుడు ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినట్లయితే ఈ ప్రపంచం ఎవరిదవ్వాలి? ఈ ప్రపంచం అంటే జీవుడిదవ్వాలి. జీవుడిది ఈ ప్రపంచం గనక జీవుడిది అయిపోతే, ప్రపంచమే గనక జీవుడిది అయిపోతే ఏ వస్తువైనా సరే ఆ జీవుడికి మాత్రమే చెందినది అయి ఉండాలి. ఏ వస్తువైనా, ఒక్కొక్క వస్తువు తీసుకుంటే, లేదా ఏ జీవులు ఏ వస్తువులను పుట్టించుకున్నారో ఆయా వస్తువులు ఆ జీవుడికి మాత్రమే చెందినది అవ్వాలి. ఇలా అయ్యేందుకు ఈ ప్రపంచంలో అవకాశం ఉందా? ఇల్లు కొనుక్కున్నవాడిదే ఆ ఇల్లు అవుతోందా? ఇల్లు కొనుక్కున్నవాడు ఇంటికి యజమాని అనో ఇంకోటనో సృష్టికర్తనో ఏం పేరు పెట్టుకున్నా సరే ఆ ఇల్లు వాడిది మాత్రమే అవుతోందా అనే ప్రశ్న వేసుకుంటే లేదు అని సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ గనక ఆ ఇంటికి కర్త ఆ వ్యక్తి మాత్రమే అయితే ఆ వ్యక్తి మాత్రమే ఆ ఇంట్లో ఉండాలి. మరొక వ్యక్తి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మరొక వ్యక్తికి ఆ ఇంట్లో స్థానమే లేకుండా ఉండాలి. అలాంటి పరిస్థితి ఇంటికి ఉందా? అలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఉందా అని ప్రశ్నించుకుంటే ఏ వస్తువుకు ఇలాంటి పరిస్థితి లేదు. మరైతే జీవుడికి కర్మలకు లేదా కర్మలకు ఈ ప్రపంచానికి సంబంధం ఏమిటి అనంటే, సరిగ్గా చెప్పుకోవాలి అంటే ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ. ఏదో మనం రైలు ఎక్కాము, ట్రైన్ ఎక్కాము, బస్సు ఎక్కాము. ట్రైన్ ఎవరిది? బస్సు ఎవరిది అంటే మనదే. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ, అది పబ్లిక్ ప్రాపర్టీ కదా అని చెప్పి ట్రైన్లో ఉండేటువంటి ఫ్యాన్లు ఊడబెరుక్కుని మేము తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాము అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పటికీ, పబ్లిక్ అంటే ప్రతి వ్యక్తికి ఆ వస్తువు చెందినది అయినప్పటికీ, ప్రతి వ్యక్తికి ఆ వస్తువుకు ఏదో ఒక సంబంధం ఉన్నప్పటికీ ఆ వస్తువులను వ్యక్తి తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఆ వస్తువులను ముట్టుకోవడానికి వీల్లేదు. ఎంతవరకు వీలుంది అంటే నిర్దిష్టమైనటువంటి సమయంలో, నిర్దిష్టమైనటువంటి నియమాలతో ఆ వస్తువుల యొక్క అనుభవం పొందటానికి మాత్రమే వీలుంది. నిర్దిష్టమైన రీతిలో, నిర్దిష్టమైన సమయంలో, సరి అయిన విధానంలో ఆ వస్తువుల ద్వారా భోగాన్ని పొందేందుకు అనుమతి మాత్రమే ఉన్నది. అంటే రైల్లో ప్రయాణించే ప్రయాణికుడు ఫ్యాన్ వేసుకోవచ్చు, గాలిని అనుభవించవచ్చు, వేరే విప్రతిపత్తి లేకపోతే, వేరే ఇబ్బందులు లేకపోతే వేసుకోవచ్చు, తను కూర్చున్నంతసేపు ఆ గాలిని అనుభవించవచ్చు.
కానీ ఆ గాలిని తీసుకెళ్ళి ఇంట్లో అనుభవిస్తాము అంటే ఒప్పుకోవడానికి వీల్లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు జీవులందరి యొక్క సమిష్టి కర్మల ద్వారా పుడుతూ వస్తోంది కాబట్టి ప్రతి వస్తువు పబ్లిక్ ప్రాపర్టీ కింద లెక్క. ప్రతి వస్తువు ద్వారా జీవుడు అనుభవాన్ని, భోగాన్ని అయితే పొందవచ్చు, కానీ ఆ వస్తువు నాది అనుకోవడానికైతే వీల్లేదు, లేదా ఆ వస్తువుకు నేను కర్తను అనుకోవటానికి జీవుడికి అవకాశం లేదు. అలాంటి స్వాతంత్ర్యం జీవుడికైతే లేనేలేదు, అలాంటి కర్తృత్వం మాత్రం లేనేలేదు. ఉన్నది ఎంతవరకు అంటే పుట్టిన వస్తువు ద్వారా తన కర్మలకు ఫలితాన్ని సంపాదించుకునే వీలు వరకైతే ఉంది, ఇంతవరకే ఉంది. తను చేసుకున్నటువంటి పుణ్యానికో లేదా పాపానికో ఫలితాన్ని ఆ వస్తువు ద్వారా అనుభవించవచ్చే తప్ప ఆ వస్తువుకు కర్తను నేను అనుకునేందుకు వీలు కానీ ఇతను కర్త అని మనకు తీర్మానించేందుకు కానీ వీలు లేదు, జీవుడికైతే వీలు లేదు. పోనీ పరమాత్మకు కట్టబెడదామంటే ఆయన ఒప్పుకోవటం లేదు కదా అంటే ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పరమాత్మ మీద ఆ కర్తృత్వం ఉంచి తీరాలి, వేరే దారి లేదు. మరి పరమాత్మ ఎందుకు తనకు సంబంధం లేదంటున్నాడు, తనకు సంబంధం లేదని ఎందుకంటున్నాడు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు ఇంత సృష్టికర్తృత్వం ఆయన మీద తప్ప ఇతరులకు కుదరని పరిస్థితిలో ఉండగా కూడా నేను సృష్టికర్తను కాను అని చెప్పకుండా నాకు ఈ వస్తువులకు సంబంధం లేదు అని ఎందుకంటున్నాడు పరమాత్మ అనేది మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇంట్లో ఒక గాజు బొమ్మ ఉంది, ఒకటి ఉందో రెండు ఉన్నాయో, మొత్తం గాజు బొమ్మలు కొన్ని ఉన్నాయి. ఆ గాజు బొమ్మలు కొద్దిగా విరిగి ఉన్నాయి, పగిలి ఉన్నాయి కొద్దిగా. ఆ గాజు బొమ్మలను చూసిన పిల్లవాడు ఆ గాజు బొమ్మను నాకు ఇమ్మంటున్నాడు, ఎందుకంటే బొమ్మ కదా ఆడుకుంటానంటాడు. తండ్రి బొమ్మను ఇవ్వను అంటున్నాడు, బొమ్మను ముట్టుకోవద్దు అంటున్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పిల్లవాడు తండ్రికి తెలియకుండా, తండ్రి అనుమతి లేకుండా కష్టపడి ఆ బొమ్మని తీసుకుని మొత్తం మీద కింద పడేసుకుని, బొమ్మను తీసుకున్నాడు, కింద పడేసుకున్నాడు. తీసుకోవటంలో కొద్దిగా అది పగిలి ఉంది అనుకున్నాం కదా, తీసుకోవటంలో కొద్దిగా చేతులకు గాయాలైనాయి. కింద పడి పగిలిపోవటంతో అతను సరిగ్గా నడవలేక, సరిగ్గా చూసుకుని నడవక కాళ్ళకి గాయాలైనాయి. తండ్రి వచ్చాడు ఇంతట్లో, వచ్చి నువ్వు ఆ బొమ్మ ఎందుకు ముట్టుకున్నావు అని అడిగాడు. బొమ్మ కదా, నాది కదా అని ముట్టుకున్నాను అంటాడు పిల్లవాడు. అప్పుడు తండ్రి ఆ బొమ్మ నీది కాదు, ఆ బొమ్మ నాది అన్నాడు. నా బొమ్మను నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. సరిగ్గా చేసేదేమీ లేక పిల్లవాడు కూడా ఆ బొమ్మను ముట్టుకోలేదు. కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడయిన తర్వాత తండ్రిని అడిగాడు, కొంచెం పెద్దవాడైన తర్వాత, కాస్త ఊహ వచ్చిన తర్వాత తండ్రిని అడిగాడు, నాన్న ఆ బొమ్మ ఉంది కదా, సగం పగలకుండా ఉండేటువంటి బొమ్మ, దాన్ని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఇలాంటి బొమ్మను కొన్నావు, లేదా ఎందుకు ఇలాంటి బొమ్మను తయారు చేసావు, ఎందుకు ఇంట్లో పెట్టావు, ఎందుకు ఇలా ఉంటుంది, ఆ బొమ్మ ముట్టుకుంటే ఎందుకు రక్తం కారుతోంది, లేదా బొమ్మ కింద పడితే పగిలిపోయి కాళ్ళు ఎందుకు రక్తం కారుతున్నాయి, ఎందుకు ఇలా అవుతోంది అని అడిగాడు. అడిగితే తండ్రి అన్నాడు, నాకు తెలీదు ప్రత్యేకించి, ఇది నాది కూడా కాదు, ఏదో మనకు వంశపారంపర్యంగా వస్తోంది, ఎన్ని తరాల నుంచి వస్తోందో తెలియట్లేదు, ఇలాగే పగిలిన బొమ్మలుగా ఉన్నాయి, ముట్టుకుంటే కింద పడి పగిలిపోతున్నాయి, ముట్టుకుంటే చేతులు గాయాలవుతున్నాయి, కింద పడితే కాళ్ళకు గాయాలవుతున్నాయి, అందువలన ఇలా పరంపరగా వస్తోంది, మనది కాదు, దీన్ని కాదనటానికి వీలు లేదు అని నేను దాన్ని పారేయటం లేదు, బయటికి పారేయటం లేదు. అదే సమయంలో ఇంట్లో ఉండే పిల్లల్ని దాన్ని ముట్టుకోవద్దు అని చెప్తున్నాను. ఈ తండ్రి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? 2 మాటలు చెప్పాడు. ఒకటి, చిన్నప్పుడు ఈ బొమ్మ ముట్టుకోవద్దు, ఈ బొమ్మ నాది అన్నాడు. ఇప్పుడేమో ఈ బొమ్మ నాది కూడా కాదు, ఎప్పటి నుంచో వస్తోంది, నువ్వు ముట్టుకోవద్దు అంటున్నాడు. తండ్రి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? మొదట చెప్పిన మాట నిజమా, తర్వాత చెప్పిన మాట నిజమా? 2 పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలను ఈ తండ్రి పలుకుతున్నాడు కదా, ఈ తండ్రి యొక్క తెలివి ఏమిటి, లేదా ఈ తండ్రి యొక్క పుత్రుడి మీద ప్రేమ ఏమిటి? తండ్రి పుత్రుడి మీద ఏమాత్రం ప్రేమగా ఉన్నాడు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు కదా అని పరీక్షించుకుంటామా? లేకపోతే పగిలిన బొమ్మలను ముట్టుకుంటే చేతులు గాయాలవుతాయి,
అవి కింద పడితే కాళ్ళు కనుక తొక్కితే కాళ్లకు గాయాలు అవుతాయి. కష్టమే తప్ప ఈ బొమ్మతో ఆడుకోవటం అనేది వీలు లేదు. ఈ బొమ్మ ఆటలకు పనికిరాదు. ఈ బొమ్మతో కష్టాలే ఎక్కువ తప్ప సుఖాలు లేవు అని చెప్పటానికి పిల్లవాడికి అర్థమయ్యే సందర్భంలో అర్థమయ్యేట్లుగా మాట చెప్తున్నాడు అని అనుకుంటామా? తండ్రి పిల్లవాడికి అర్థం కావటానికి చెప్తున్నాడా, లేదా విచిత్రంగా మాట్లాడటం అనేది తండ్రి యొక్క స్వభావం కాబట్టి అలా చెప్తున్నాడా? ఈ ప్రశ్నకు గనక సమాధానం మనకు సరిగ్గా దొరికితే, తండ్రి యొక్క అభిప్రాయం వాస్తవమైన అభిప్రాయం సరిగ్గా దొరికితే, పరమాత్మ యొక్క అభిప్రాయం కూడా మనకు పూర్తిగా లభించినట్లే. పరమాత్మ ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులను ముట్టుకోవద్దంటున్నాడు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు నిన్ను కష్టాలకు గురి చేస్తాయి అని అంటున్నాడు. పగిలిన గాజు బొమ్మల్లాగా నువ్వు పట్టుకున్నా, ముట్టుకున్నా, కాళ్ళు పెట్టినా, చేతులు పెట్టినా, ఏం పెట్టినా సరే ఇవి నిన్ను బాధలకు గురి చేస్తాయి. వీటిని ముట్టుకోవద్దు, ఇవి నావి అని ఒక దశలో అంటున్నాడు. నేనే సృష్టి చేస్తున్నాను అని ఒక దశలో అంటున్నాడు. మరొక దశలో ఇంకొకసారి ఈ వస్తువులకు నాకు ఏ సంబంధము లేదు, ఈ వస్తువులతో నేను ఏ విధంగానూ సంబంధపడిలేను, నా యొక్క స్వరూపం వేరే రకమైనటువంటి స్వరూపం, నన్ను మాత్రమే తెలుసుకో అని అంటున్నాడు. ఈ రెండు సందర్భాలకు పరమాత్మ యొక్క అభిప్రాయంలో ఏమైనా తేడా ఉందా, లేదా కేవలం ఉపదేశం చేసే సమయంలో విద్యార్థుల మీద గురువుకు ఉండేటువంటి ప్రేమ మాత్రమే ఉన్నదా అని మనం సరిగ్గా గనక ఆలోచించుకున్నట్లయితే, సరి అయిన రీతిలో ఈ రకమైనటువంటి విచారణను మనం చేసుకోగలిగినట్లయితే పరమాత్మ యొక్క అభిప్రాయం మనకు పూర్తిగా బోధపడుతుంది. అసంగ స్వభావం, పరమాత్మ చెప్తున్నటువంటి ఈ అసంగ భావన మనకు కూడా ఎంతో కొంత అబ్బుతుంది. పరమాత్మ నేను అసంగుడను, నాకు ఈ వస్తువులతో సంబంధము లేదు అని చెప్పటము, మరొక సందర్భంలో ఈ వస్తువులను నేనే పుట్టించాను, కానీ ఎక్కడి నుంచి పుట్టించాను అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నుండి పుట్టించాను, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో దాగి ఉన్నటువంటి ఈ వస్తువులను పుట్టించాను అని చెప్పటం. త్రిగుణాత్మకమైనటువంటి వస్తువులు కాబట్టి, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా పుట్టిన వస్తువులు కాబట్టి త్రిగుణాత్మకమైన స్వభావాన్నే కలిగి ఉంటాయి. త్రిగుణాత్మకమైన స్వభావాన్నే కలిగి ఉండటం వలన సుఖ దుఃఖ మోహాలకు అతీతంగా ఉండవు. సుఖ దుఃఖ మోహాలను మాత్రమే మనకు ఇస్తూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖ మోహాలు అనే వాటిని దాటిపోయి శాశ్వతమైనటువంటి ఫలితం కోసం మానవుడు ప్రయత్నం చేసుకోవాలి. ఆ శాశ్వతమైన ఫలితాన్ని అందుకోవాలి అంటే ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతికి సంబంధించిన ఈ బొమ్మలను ముట్టుకోరాదు అని మనకు తండ్రిలా చెప్తున్నాడా అనే విషయం పూర్తిగా బోధపడుతుంది. మనం ఈ రీతిలో కొంత తార్కికమైనటువంటి విశ్లేషణతో, కొంత పరమాత్మ యొక్క అభిప్రాయ అన్వేషణతో మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంది. అసంగ భావన మనసుకు హత్తుకోవటం అనేది సులభమైన విషయమైతే కానే కాదు. అసంగ భావనతో పాటు పరమాత్మ యొక్క కర్తృత్వాన్ని అర్థం చేసుకోవటం కూడా సామాన్యమైన విషయం కాదు. పశ్యమే యోగమైశ్వరం అని కూడా పరమాత్మ చెప్పాడు. నా యొక్క యోగం చాలా విచిత్రంగా ఉంటుంది అని పరమాత్మ సూచన చేశాడు. మనం ఆ విచిత్రమైనటువంటి పరమాత్మ యొక్క కర్తృత్వాన్ని అర్థం చేసుకోవటానికంటే, దానికంటే ముఖ్యంగా పరమాత్మ చెప్తున్నటువంటి వస్తు స్వభావాన్ని అర్థం చేసుకోవటంలో కొంచెం ముందడుగు వేసుకుందాం. పరమాత్మ చెప్తున్నట్లుగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా వచ్చే వస్తువుల మీద వ్యామోహాలను, ఆ సుఖ దుఃఖ మోహాల మీద ఉండేటువంటి వ్యామోహాలను కొద్దిగా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకుని పరమాత్మ యొక్క పరమైన వాస్తవమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం మన ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. ఆ ప్రయత్నానికి మనకు సహకరించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.